జ్ఞానస్వరూపంగా పిలుస్తారు. హంస జ్ఞానానికి ప్రతీక. అహం బ్రహ్మాస్మి. హంస అనే పదంలో హం అంటే శివుడు, స అంటే శక్తి, జీవాత్మ, పరమాత్మ జీవాత్మ. ఈ రెండిటి కలయికే బ్రహ్మజ్ఞానం. శైవాగమాల ప్రకారం శివుడు హంసవాహనంపై విహరించటం అంటే ఆయన పరమజ్ఞానానికి అధిపతి అనేటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి. ఇక క్షీరనారాయణ్యం గురించి మనం విన్నాం. ఇక పురాణాలలో హంసవాహనం, పురాణాల ప్రకారం హంస కేవలం బ్రహ్మదేవుని యొక్క వాహనం కాదు, శివుని యొక్క ప్రశాంత రూపానికి చిహ్నం కూడా. ఇక శివుని ఆద్యంతాలు కనుగొనటానికి బ్రహ్మ హంస రూపంలో వెళ్ళాడు. కానీ నిజమైన హంసవాహనం నిర్మలమైన బుద్ధి ఉన్నప్పుడే శివతత్వాన్ని గ్రహించవలని పురాణాలు ఘోషిస్తున్నాయి. శైవ పురాణాలలో ప్రాణాయామం గురించి వివరిస్తూ మనం పీల్చే శ్వాస హంసమంత్రం సోహం అని, అది శ్వాసకు అధిపతి అని శివుడు పేర్కొన్నాడు. తెలుగు కవులు హంసవాహన సేవను అత్యంత రమణీయంగా వర్ణించారు అంటల్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒకసారి తెలుగులో సుప్రసిద్ధ కవి అయినటువంటి శ్రీనాథుడు శివరాత్రి మహాత్మ్యం మరియు కాశీకంఠం శ్రీనాథుని యొక్క శివవైభవాన్ని వర్ణిస్తూ హంస వంటి స్వచ్ఛమైన మనస్సు గల భక్తుల హృదయాలలో శివుడు కొలువై ఉంటాడు అని పేర్కొన్నాడు. ఇక పాల్కురికి సోమనాథుడు తన రచనల్లో శివగణాల ఉత్సవాలను వర్ణిస్తూ హంసవాహనం పైన ఉన్న శివుని దర్శనం సర్వ పాపహరం అని చెప్పి అన్నాడు. ఇక నవలలు, నాటకాలు. ఆధునిక తెలుగు సాహిత్యంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి వారు రచయితలు తమ యొక్క కథల్లో దేవాలయ ఉత్సవాల వర్ణన చేసేటప్పుడు హంసవాహన యొక్క ప్రశాంతతను, ఆ సమయంలో భక్తులు పొందే మానసిక ప్రశాంతిని అద్భుతంగా చిత్రీకరించారు. ఇక హంసవాహనం మనకిచ్చే గొప్ప సందేశం ఏమిటంటే విచక్షణ. లోకంలోని చెడును వదిలి మంచిని స్వీకరించే గుణమే హంస. శివుడు ఉగ్రరూపంలో కాకుండా అత్యంత ప్రశాంతమైన ముఖవర్చస్సుతో హంసవాహనం పైన దర్శనమిస్తాడు. ఇది భక్తులకు అభయాన్నిస్తుంది. సరస్వతి శివతత్వం. హంస సరస్వతికి కూడా వాహనం. అంటే విద్య, జ్ఞానం మరియు దైవత్వం ఒకటేనని ఈ హంస సేవ మనకు నిరూపిస్తుంది. ఇక పరమశివుడు శైవక్షేత్రాల్లో బ్రహ్మోత్సవ సమయాల్లో 2వ లేదా 3వ రోజున శివుడు హంసవాహనం పైన దర్శనమిస్తాడు. ఈరోజు 3వ రోజు 2వ వాహనం. దీని వెనుక తాత్విక పరమార్థం ఉందండి. పురాణాల ప్రకారం లింగోద్భవ కాలంలో శివుని యొక్క శిఖరాన్ని చూడటానికి బ్రహ్మ హంసరూపం ధరించి పైకి వెళ్ళాడు. కానీ శివుని యొక్క అనంతతత్వాన్ని కనుగలేక విఫలమవుతాడు. దీని ద్వారా శివుడు చెప్పే సందేశం ఏమిటంటే జ్ఞానానికి ప్రతీక అయినటువంటి హంస కూడా అహంకారంతో ఉంటే దైవాన్ని చేరుకోలేదు. కేవలం నిగర్భమైన భక్తితో మాత్రమే పరమాశ్వరుని యొక్క దివ్యతత్వాన్ని చూస్తాము అనేటువంటి భావన కలిగిస్తుంది. ఇక యోగశాస్త్రం పరిశీలిస్తే శివుడు హంసస్వరూపుడుగా ప్రఖ్యం. మన శ్వాసక్రియలలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస శబ్దాలు సోహం అనేటువంటి భావంతో కూడా ఉంటాయి. ఇక అజపా గాయత్రి అంటారు. ప్రతి మనిషిలోనూ శివుడు శ్వాస రూపంలో హంసగా ఉన్నాడని, అందుకే ఆయన హంసవాహనం అధిరోహిస్తాడని యోగ సాహిత్యం వివరిస్తుంది. ఇక మనం పెద్దన, శ్రీనాథుడు వంటి కవులు శివుని యొక్క నిర్మలతత్వాన్ని హంసతో పోల్చారు. శారద నీరదవర్ణుడు, శరత్కాల మేఘంలా తెల్లైనటువంటి వాడు శివుడు శ్వేతహంసవై ఊరేగటం అంటే స్వచ్ఛతకు స్వచ్ఛతోడవ్వటమే. ఇక ఆగమంలోకి వెళితే హంస వాహనారూఢుడు విద్యామయేశ్వరుడు అంటే హంస వాహనాన్ని అధిరోహించిన ఈశ్వరుడు సకల విద్యలకు జ్ఞానానికి మూలపురుషుడు. అదే మనం చూస్తున్నాం. చూడండి, విద్యార్థులకు చదువు బాగా రావాలని ఈ హంసవాహనం కాస్త మనం సూచిస్తుంది. పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ఈ హంసవాహనాన్ని చూడాలి. మంద గమనంతో చక్కగా వస్తున్నటువంటి హంసవాహన ప్రభను చూస్తున్నటువంటి భక్తాదులు అమోఘమైనటువంటి శివనామములు చేస్తూ మైమరచినటువంటి వాళ్ళై చక్కగా స్వామి వెంటే తిరుగుతూ, స్వామి మా పాపభంజనం కావాలి, నీ క్షేత్రానికి వచ్చాం కాబట్టి మేము తరించాలి అనేటువంటి భావనతో మొక్కుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. ఇక సామాజిక ప్రత్యేకము ఏమిటయ్యా అంటే
లోకంలో మంచి చెడు రెండు కలిసి ఉంటాయి. ఒక భక్తుడు హంసలాగా కేవలం మంచిని మాత్రమే స్వీకరించి చెడును విసర్జించాలి అని శివుడు ఈ వాహనం ద్వారా సామాజిక హితబోధ చేస్తున్నాడు. ముఖ్యంగా విద్యార్థులు, మేధావులు శివుని యొక్క హంససేవను దర్శించుకోవటం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది అని మనకు నమ్మకం. ఎందుకంటే శివుడు పరమశాంత స్వరూపుడు. ఉగ్రత్వం ఎప్పుడో ఉంటుంది. దుర్మార్గుల ఎగ్గల ఉద్గత్వం సన్మార్గుల ఏట పరమతత్వంగా భాషింపబడేటువంటి ఈ వాహనం మనకు కాస్త స్వచ్ఛతను ప్రదర్శిస్తుంది. మనని చక్కగా ఉండమంటుంది, జ్ఞానశుద్ధి కలిగి జీవించమంటుంది. హంసలాగా తెల్లని జ్ఞానాన్ని పొందాలి అని సూచించేటువంటి ఈ తత్వమంతా కూడా హంసలోనే ఉంది. కాబట్టి ఈ హంసవాహనం ద్వారా మనం నేర్చుకునేటువంటి గుణపాఠములు ఇవన్నీ కూడా. అందుకే ఉత్సవే దర్శనం పుణ్యం. పరమాత్మని ఉత్సవంలోనే చూడాలి. బ్రహ్మోత్సవాలలో చూస్తే కానీ పరమాత్మ యొక్క విశిష్ట జ్ఞానం, విశిష్టమైనటువంటి అలంకారం, విశిష్ట తత్వం మనకందరికీ కూడా బోధపడతాయి. ఎంతో కష్టపడి ఇరుముడి నెట్టి మీద కట్టుకొని వచ్చినటువంటి యాత్రికులంతా స్వామిని చూడాలి అనేటువంటి తపన కలిగినటువంటి వాళ్ళై ఇక్కడ